సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట ప్రసంగి గ్రంథము 3:14 దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. ప్రసంగి భక్తుడు, ముఖ్యంగా రాజైన సొలొమోను గారు రచయిత కావున అనుభవపూర్వకమైన మాటలు ఏంటి ఇక్కడ గమనించినట్లయితే సమస్తము ఆయనే చేశాను. ఆయన తెలిసినదంట ప్రతిదీ ప్రభువు వలన కలిగినదని. ఈ లోకంలో ఉన్న వ్యక్తిని ఆలోచిస్తే ఒక జ్ఞానవంతుడు అనుకుంటాడు జ్ఞానంతో సమస్య సాధించవచ్చు, ధనవంతుడు అనుకుంటాడు ధనముతో ప్రతిదీ చేయగలను, భాగ్యవంతుడు అనుకోవచ్చు నాతో తప్ప మరి ఎవరు చేయలేరేమో అని. కానీ భక్తుడు అన్నాడు, ఇప్పుడు నేను చూసిన పనులన్నిటినీ చేయగల వ్యక్తి ఒకలే, ప్రభు అయిన దేవుడు. ఈరోజు నిజమే, నా కుమార్తె రిలే ఆన్ హిమ్, ఆయన మీద ఆధారపడండి. ఈరోజు మన పరిస్థితిని మార్చగలమైనా శాశ్వతమైన పనులు చేయాలన్నా ప్రతిదీ ఎవరంట అది దేవుడు మాత్రమే. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయన మీద ఆనుకుంటారో దేవుడు వారిని బలపరచును, వారి పట్ల గొప్ప కార్యాలు చేయాలి. ఈరోజు నా ప్రియ కుమార్తె ప్రసంగి భక్తుల ముఖ్య మార్గం ఏంటంటే దేవుని యొక్క కృప. ఎవ్రీథింగ్, ప్రతిదీ దేవుని కృపతో ఆధారపడినది. అందుకనే ఆయన చాలా స్పష్టంగా అంటాడు, వ్యర్థము సూర్యుని సమస్తం వ్యర్థమే, కానీ దేవుడికంట తెలుసు సకాలంలో ప్రతిదీ చేయగల సమర్థుడు. ఈరోజు నా ప్రియ కుమార్తె నీ దగ్గరైనా పరిస్థితి ప్రతికూలంగా ఉన్నదేమో, భయపడక ఆందోళన చెందక దేవుడి పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన మీద ఆనుకో, ఆధారపడు, దేవుడు ప్రతి మార్గాన్ని సరళం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొన్నాళ్ళు. నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాక్షమలతో నింపండి, వారికి నా కొద్దును ఆటంకాలను తొలగించండి, నీ హస్తాల్లో భద్రపరిచి మరి ముఖ్యంగా నీ నూతన కార్యాలు వారికి జరిపింపచేసి నీ దీవెన దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించి ముందుకు వెళ్ళండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.